ఐ మీన్ ఇట్స్ లైక్ కామెడీ హీరో కదండి. హీ కేమ్ 100% అండి, చాలా బాగా చేశారు. మా సెక్సీ సైరన్ సత్య అన్న ఎరగ తీసేసాడు. సినిమా ఏం అర్థం కాలే, ఇట్లా కూడా సినిమా తీస్తారని అని అనుకున్నా. అసలు 90 మేము రావడం చెప్పుకోవచ్చు. అసలు నేనైతే పొట్ట పగిలిపోయింది నవ్వుకున్నా. మనిషి క్యారెక్టర్ ఏంటి అనేది డైరెక్టర్ ఈ సినిమాలో బాగా చూపించాడు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ సూపరు. ఇప్పుడే జట్లీ సినిమా వచ్చిన నాకు నచ్చలే అన్న సినిమా. ఎందుకని అసలు ఈ సినిమా అంటే ఆ డైరెక్టర్ ఎలా తీసిండో, ఎందుకు తీసిండో, ఏం తీసిండో. 90mm రాడు సినిమా అన్న. చక్కగా భయ ఆ సినిమాకి వచ్చే బదులు ఓటీటీ సినిమా కూడా కాదు భయ, యూట్యూబ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే స్టోరీ ఏందో భయ, ఆ స్టోరీ ఏందో, ఆ హీరో ఏందో, ఆ హీరోయిన్ ఏందో, ఎటు పోతుందో ఏం పోతుందో నాకైతే అసలు సినిమా ఏం అర్థం కాలే. ఇట్లా కూడా సినిమా తీస్తారని అని అనుకున్నా. అసలు 90mm రాడు అని చెప్పుకోవచ్చు. ఆ సత్యం గారు అండ్ మన వెన్నెల కిషోర్ అన్న, మీకు కొంచెం రెమ్యునరేషన్ ఉందన్న, కమెడియన్ కాదు చేసుకుంటే బెస్ట్ అన్న. మరీ ఒకటే ఫ్లైట్లో ఆ సినిమా అంతా అరే రచ్చ రంబోల రాడు రంబోల తల నొచ్చిందన్న. ఈ సినిమా చూసే బదులు చక్కగా ఈ సమ్మర్లో ఈ సినిమాకి అయితే రాకండి భయ. మైత్రి మూవీ ప్రొడ్యూసర్లు ఇలాంటి సినిమా తీసిలేని రా అనిపించింది. చక్కగా ఈ సినిమాకి వచ్చే బదులు 200 ఒక బీర్ తాగి రూమ్లో పడుకుని అయిపో అనిపించింది. 90mm రాడు భయ. ఆ కామెడీ ఏంది లొట్ట కామెడీ కూడా ఉంది ఆ సినిమాలో. అసలు ఆ డైరెక్టర్ అసలు ఎట్లా నమ్మి తీసిండో, ఏం తీసిండో, అసలు ఏం తీసిండో ఆ సినిమా ఏం అర్థం కాలే. ఒకటి ఆ రేంజ్ కూడా అసలు యూట్యూబ్లో కూడా చూడాలి సినిమా. ఎవరైనా యూట్యూబ్లో రీల్ చేసి యూట్యూబ్లో ఎవరు సినిమా అంటే కంటెంట్. అండ్ సత్యం అన్న అండ్ వెన్నెల కిషోర్ అన్న, మీకు మంచి కమెడియన్గా అలానే చేసుకుంటున్నా. ఇలాంటి కంటెంట్ సినిమాలు తీయకండి. అండ్ సమ్మర్లో మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నా. ఇలాంటి సినిమా అయితే నా లైఫ్లో ఎప్పుడు చూడలే. రేటింగ్ కూడా అవసరం లేదు భయ, యూట్యూబ్లో కూడా ఎవరు అంటే ఒకటి సినిమా మొత్తం ఒకటే ఫ్లైట్లో భయ. ఆ ప్రజాపతి అంటే అజయ్ గారిని ప్రజాపతిగా ఒక బ్యాంకు దోచేస్తాడు. సినిమా స్టోరీ అని చెప్తా. బ్యాంకు దోచేస్తాడు, అతను నమ్ముకున్ననే చంపేస్తాడు. అతను చంపిన వాళ్ళ కొడుకు చంపడానికి స్టోరీ. ఒకటే ఫ్లైట్లో స్టోరీ స్టార్టింగ్ నుంచి అంటే చంపుతాడు, పడతాడు, కొడతాడు, తీస్తాడు. అరే నీ అమ్మ దండం నాయన. ఇట్లాంటి సినిమా డైరెక్టర్ ఇంకోసారి నువ్వు అప్పటికే అసలు హీరోయిన్ ఎందుకున్నావు కూడా తెలియదు. ఏదో ఒకరు వాళ్ళే కొట్టుకొని వాళ్ళే చేస్తారు. అసలు ఈ స్టోరీ కూడా లేదు. అసలు ఈ మైత్రి మూవీలో పుష్ప లాంటి సినిమాలు ఇష్టం. ఇలాంటి సినిమా తీయకండి సార్, మీకు దండం పెడతాం. నేను ఈ మైత్రి మూవీ గారు ప్రొడ్యూస్ చేసేది కాబట్టి మంచి సినిమా ఉంటుంది, మంచి కంటెంట్ ఉంటుంది అనుకున్నా. కానీ రేటింగ్ ఏ సినిమా 0 రేటింగ్ అన్న. ఎవరు రాకండి ప్లీజ్ సినిమాకి. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ ల్యాండింగ్ అది అంత ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే కామెడీ చేసిన, ఐ మీన్ దే గేవ్ 100% జెన్యూన్ ఎఫర్ట్. మనకు తెలుస్తుంటుంది సత్యగా చాలా బాగా చేశారు. బట్ సమ్హౌ ఎందుకు మేబీ అంటే మనకి ఇంకా స్టోరీలోకి తీసుకెళ్లకుండా ఉండడం వల్ల ఏంటో సత్య లీడ్ యాక్టర్ పుల్ ఆఫ్ చేశారు. టెరిఫిక్ అండి. సత్య వాజ్ లైక్ స్టార్టింగ్ టు ఎండింగ్ సత్య గారు చాలా బాగా చేశారు. మిగిలిన క్యారెక్టర్స్ కూడా అందరూ బాగా చేశారు. లేదు అసలు అది కూడా ప్రాబ్లం కాదండి, అది కూడా ప్రాబ్లం కాదు. ఒకటే ఫ్లైట్ ఉన్నా మీకు సీన్స్ మారుతూ ఉంటాయి. కాక్పిట్లో ఒక సీన్ ఉంటుంది, బాత్రూంలో ఒక సీన్ ఉంటుంది, కింద అది ఉంటుంది కదా లగేజ్ పెట్టుకుంటారు అక్కడ ఒక సీన్ ఉంటుంది. సో మనకు అదేమి ఉండదు. మేబీ నేను అనుకోవడం ఫస్ట్ హాఫ్లో చాలా టైమ్ అసలు స్టోరీలోకి ఎంటర్ అవ్వకుండా జస్ట్ జోక్స్ మాత్రమే పెట్టుకుని లాగించారు. దట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. ఎందుకంటే జోక్స్ పేలాలంటే మనకి కాంటెక్స్ట్ అర్థం కావాలి కదా. సో సస్పెన్స్ సెంటిమెంట్ ఒక చోట ఉండకూడదు అంటారు. ఈ సినిమాతో అర్థమైంది ఏంటంటే సస్పెన్స్ కామెడీ కూడా అంత మంచిది కాదని. ఐ మీన్ ఇట్స్ లైక్ కామెడీ హీరో కదండి. హీ కేమ్ 100% అండి, చాలా బాగా చేశారు. ఒకటే టెంప్లెట్ ఫాలో అవుతున్నాడు అనుకోవచ్చా? అంటే లేదండి, యాక్చువల్లీ సినిమాల మీద జోక్స్ కావచ్చు, ప్రతి సినిమాలో ఏదో సటైర్స్ కావచ్చు, ఇదే ప్యాటర్న్ వెళ్ళిపోతున్నాడు అనుకోవచ్చా? టు బి ఫ్రాంక్ ఆ జోక్స్ బాగా ల్యాండ్ అయ్యాయి. ఆ జోక్స్ యూనివర్సల్ కాబట్టి అవి బాగా ల్యాండ్ అయ్యాయండి. మత్తు వదలరా 1, 2 కదా. మీరు మత్తు వదలరా 1, 2 ఏంటంటే దేర్ ఇస్ అ ప్రాపర్ మూవీలో నిజంగానే సస్పెన్స్ ఉంటుంది. ఆ స్టోరీ వెళ్తూ ఉంటుంది కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ స్టోరీలోకి డైవ్ చేయడానికి ఆల్మోస్ట్ 1/2 hour to 45 minutes తీసేసుకున్నారు. అక్కడ కొంచెం ఏంటంటే ఆ జోక్స్ అన్నీ మెమరీలో ఉండట్లేదు అనమాట. జోక్ అంటే ఏదో స్టాండప్ కామెడీ లాగా యాజ్ అ ఇండివిజువల్ జోక్గా పేలుతున్నాయి తప్ప మనల్ని స్టోరీలోకి తీసుకెళ్లే జోక్స్ హార్ట్కి తీసుకునేలాగా లేదు. బట్ సెకండ్ హాఫ్ నుంచి లైక్ వీ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ అర్థమవుతుంది, ఏ క్యారెక్టర్ ఏంటి అర్థమవుతుంది. దెన్ జోక్స్ ఇంకా బాగా పండాయి. వెన్నెల కిషోర్ గారి సత్య గారి పెద్ద కాంబినేషన్ ఏమి ఉండదండి. ఎవరి జోక్స్ వాళ్ళ కిందే ఉంటాయి. బట్ ఇట్స్ గుడ్. ఇద్దరు చాలా బాగా చేశారు. ఆబ్వియస్లీ వెన్నెల కిషోర్ గారు కొంచెం తక్కువ ఉంటుంది, సత్య గారు మెయిన్ లీడ్ కాబట్టి ఆయన ఎక్కువ ఉంటుంది. ఇట్స్ గుడ్ అండి, బాగా చేశారు అందరూ. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది జట్లీ? మా సెక్సీ సైరన్ సత్య అన్న ఎరగ తీసేసాడు. నేను ఇంక ఈ రోజు నుంచి జట్లీ చాలా బాగుంది. కడుపుబ్బ నవ్వుకున్న చాలా రోజుల తర్వాత ఈ సమ్మర్కి మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు సత్య అన్న. సో నేను సత్యానికి ఒకటే చెప్తా, కమీడియన్గా మానేసి డైరెక్ట్ హీరోగా సెట్ అయిపోమని చెప్తా. సో చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది.
ఏంటంటే కామెడీ వర్కౌట్ అయింది అనుకోవచ్చా, లేదంటే కొంచెం బోర్ కొడుతుంది ఫస్ట్ హాఫ్? ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ కామెడీ కానీ మన గెటప్ సీను కామెడీ కానీ సత్య అన్న అయితే ఎరగదీశాడు. నేనైతే పొట్ట పగిలిపోయింది నవ్వుకున్నా. రీసెంట్ టైంలో ఇలాంటి కామెడీ ఉన్న సినిమా ఎప్పుడు చూడాల. మత్తు వదలరా 2 కంటే సినిమా చాలా బాగుంది. సో నాకు బాగా నచ్చింది, నేను బాగా ఎంజాయ్ చేశాను. సినిమా అంటే అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? సబ్జెక్ట్ అలా ఉంది, దానికి ఏం చేస్తారో మరి. ఫ్లైట్లో జర్నీ అన్నప్పుడు, ఫ్లైట్ హైజాక్ అన్నప్పుడు ఇంకా అలాగే తీయాలి. నేనేమంటానంటే రీసెంట్ టైంలో బాలీవుడ్ వాళ్ళకి దురందరూ ఉంటే నా తెలుగులో జట్లీ ఉంది. జట్లీ చాలా బాగుంది. ఇది అంటే ఆడుద్దా థియేటర్లో, అంటే కామెడీ పరంగా? ఈ సమ్మర్కి మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు సత్య అన్న. సెకండ్ షోకి టికెట్లు కూడా దొరకవు, అంత బాగుంది. కనెక్ట్ అవుతారు ఆడియన్స్? మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ ఏం లేదు బస్సు. సినిమా అయితే కడుపుబ్బ నవ్వుకునేలా ఉంది. అందరికీ పిచ్చగా నచ్చుద్ది. నేను 5కి 4 ఇస్తా రేటింగ్. చాలా బాగుంది. సో ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంది. బ్లాక్ బస్టర్ కొట్టాడు సత్య అన్న. ఓకే. వెన్నెల కిషోర్ గారు మిగతా కామెడియన్స్ ఎలా? వెన్నెల కిషోర్ గారు కామెడీ బాగుంది. మర్చిపోయాను, హీరోయిన్ ఉంది, మంచి గ్లామర్గా చూపించారు. రాత్రి కుర్రోళ్ళ కల్లోకి వచ్చింది. చాలా బాగుంది సినిమా. హైలైట్ అంటే ఏం చెప్తా ఉన్నాను? సత్య అన్న కామెడీ, సత్య అన్న పెర్ఫార్మెన్స్, సత్య అన్న డ్యాన్సు. లాస్ట్లో చూడొచ్చా సినిమా ఇది? నేను సత్య కోసం వచ్చాను, సత్యని డిసప్పాయింట్ చేయాల, మంచిగా ఎంటర్టైన్ చేశాడు. జెట్లీ మైత్రి వాళ్ళు చాలా ఎక్స్ప్లెనేషన్స్ పెట్టారు. సత్య అయితే కనుక మనం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే మనకు తెలుసు. మనిషి క్యారెక్టర్ ఏంటి అనేది డైరెక్టర్ ఈ సినిమాలో బాగా చూపించాడు. హైలైట్స్ కూడా మేకింగ్ ప్రకారం చాలా బాగున్నాయి. లాస్ట్ మెసేజ్ రివీల్ చేయకూడదు కానీ ఒక ప్రాబ్లమ్ని కూడా అందరికీ షేర్ చేసే విధానంగా సొసైటీలో కిష్టుని కూడా బాగా రివీల్ చేశాడు. పర్ఫార్మెన్స్ తగ్గట్టు కూడా అజయ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శుభలేఖ సుధాకర్ గారి క్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. స్కామ్ మీద మెయిన్ ఇంపార్టెంట్. ఆ స్కామ్ అనేది ఏంటి అనేది మూవీ చూస్తే కనుక ఫన్ రేంజ్లో ఉంటుంది, తప్పకుండా చూడాలి. జెట్లీ సినిమా చూసిన వాళ్ళందరూ బూస్ట్లీ కంపల్సరీ అవుతారు. వాచబుల్ మూవీ. కామెడీ వర్కౌట్ అయిందా? కొంచెం బోర్ కొడుతుందని అన్నారు నిజమే? అంటే బాడీ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. బట్ ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర కూడా కిష్లు కూడా ఇంటర్వెల్ బ్యాంక్ బాగా రివీల్ చేశారు. సో ఎంజాయ్ మూవీ అంతే. ఫ్యామిలీతో చూడొచ్చా సమ్మర్లో? ఫన్. సినిమాలో ప్లస్ ఏంటి? అవును, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? అందరం పోగొట్టుకుంటాం, ఇంకా పోగొట్టుకోవాలనుకుంటారు. ఆ పోగొట్టుకున్న దాని మీద ఎంతో కొంత సేవ్ ఏంటి అనేది క్లైమాక్స్లో రివీల్ చేశారు. సినిమా కామెడీ పండలేదంటున్నారు? పండలేదని కాదు, అది జనరల్ జోనల్కి సంబంధించింది కాదు. అది ఏంటంటే ఫ్యాన్సీ మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అఫీషియల్స్, వాళ్ళు ఒక చోట మైనస్ అవుతే అది వేరే వాళ్ళ మీద రుద్దినప్పుడు అది ఏంటి అనేది స్క్రీన్ మీద ఇంకొక రకంగా బయట చూపించారు. జరుగుతున్న స్కాములు సేమ్ సినిమాలో చూపించారు అనుకోవచ్చా? 100%. సెల్ కంపెనీస్ మీద ఎలా ఇన్వెస్ట్ చేస్తాయి, దివాలా తీస్తే ర్యాపో రోట్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చూపించారు. అందుకని చూడండి, బాగానే ఉంటుంది. నార్మల్ మీడియం అనుకోవచ్చు, యావరేజ్. అంటే కామెడీ వర్కౌట్ అవుతుందా? కామెడీ వర్కౌట్ అయింది, అన్నీ వర్కౌట్ అయినాయి. ట్విస్ట్లు కూడా ఉంటాయి, అవి కూడా వర్కౌట్ అయినాయి. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ సూపరు, వైవార్ష క్యారెక్టర్ కూడా మంచిగా ఉంది. అందరూ మంచిగా నవ్వుకున్నాం. చాలా ఫ్లాప్ అయిన సినిమా పేర్లు మధ్యలో ఇప్పుడు బోలా శంకర్ ఇలా చాలా పేర్లు ఎత్తాడు కదా, అది కావాలని టార్గెట్ చేసినట్టు. దీంట్లో సినిమాలు ఎత్తాడు అంటే ఎక్కువ లేవు కదా, కొన్ని ఉన్నాయి రిఫరెన్సులు, అన్ని ఎక్కువ లేవు. ఏం టార్గెట్ లేదు, అంతా చాలా క్లీన్ మంచిగా ఉంది అంతా. సో సత్య నెక్స్ట్ సీక్వెల్స్ చేయొచ్చా ఇలాంటి, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీక్వెలా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా సినిమాలు, 2030లో వస్తుందంట, అప్పుడు చూసుకోవడం. ఇంకా అండ్ వెన్నెల కిషోర్ మిగతా హీరోయిన్ మిగతా వాళ్ళందరూ ఎలా చేశారు? అందరు బాగా చేశారు. అందరు అజయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కొన్ని ట్విస్టులు ఉన్నాయి, ట్విస్టులు అయితే క్రేజీ ఉన్నాయి అసలు. రిపీట్ ఆడియన్స్ వస్తారా? వన్ టైం వాచబుల్? వన్ టైం వాచబుల్. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, కానీ మరీ కంటిన్యూస్గా చూసాను. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువ ఉంది, లాగ్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది అన్న, సెకండ్ హాఫే ఎక్కువసేపు ఉంది యాక్చువల్గా. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో స్టెప్పులు వేశారు కదా ఏది మన జెట్లీలో, ఆ, సినిమాలో కూడా అట్లా సాంగ్స్ లాస్ట్లో సినిమా అయిపోయాక వస్తుంది. క్రేజీ. తెలుగు వన్